హాయ్ అండి. నమస్తే. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి బ్లాగ్స్. ఈరోజు మా ఇంటికి కొత్త అతిథులు వచ్చారండి. అవేంటో చూపించే ముందు పొద్దున్నే అయితే నేను మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చూసేద్దామా? ఇదైతే ట్యూస్డే బ్లాగ్ అండి. పొద్దున్నే లేసి గదులన్నీ శుభ్రం చేసేసుకుని తడిగుడ్డ అయితే పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ ఏమో గుమ్మలు పసుపు రాసి బొట్లు పెట్టేసుకుని నెక్స్ట్ వాకిట్లో కూడా ముగ్గేసేసుకుని తులసం దగ్గరని ముగ్గది వేసేసుకుని చక్కగా పూజ అయితే చేసుకున్నానండి మంగళవారం. నెక్స్ట్ ఏమో మా ఇంటికి కొత్తగా కొంతమంది అతిథులు వచ్చారండి. ఆ అతిథులు ఎవరో ఏంటో చూడాలంటే మరి వీడియో లాస్ట్ వరకు చూసేయండి. పొద్దున్నే అయితే క్లీనింగ్ అండి, డైలీ రొటీన్ అనమాట. ఇల్లు గుమ్మాలైతే శుభ్రంగా తుడుచుకుని తడిగుడ్డ పెట్టేసుకుని ఇదిగోండి బయట అయితే వాకులు శుభ్రంగా కడిగేసుకుని ముగ్గులు అయితే పెట్టేసుకున్నానండి. ముగ్గు నచ్చితే కామెంట్ చేయండి, కామెంట్ చేసి చెప్పండి. ఇది పెద్ద ముగ్గేం కాదులేండి, చిన్న ముగ్గే. కానీ ఏ సేపు ఉండదనే నా బాధ అండి. ఎంత కష్టపడేస్తానో తెల్లారేసరికి మొత్తం ముగ్గిపోతుందనమాట. రోడ్డు కదా మరి, ఇంకా అలానే ఉంటుంది. మరి మేము బయట నుంచి పువ్వులు తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా రోజుకొక పువ్వు అయినా ఇస్తుందండి ఈ మొక్క. దేవుడి దగ్గర అయితే చక్కగా పెట్టుకుంటాకి తులసమ్మ దగ్గరైనా పెట్టుకోవచ్చు అనమాట. కనీసం ఒక్క పువ్వునైనా ఇస్తుందండి. చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలన్నమాట ఈ మొక్కకి. ఇది మరి చీకట్లో కనిపించిందో లేదో ముగ్గు, ఇదిగోండి మరొకసారి చూసేయండి. ముగ్గు అది పెట్టేసుకున్న తర్వాత పూజ అయితే చేసేసుకున్నామండి. ఈ బయట నుంచి తెచ్చుకున్న పూలు అనమాట, చామంతి పూలు. నేను ఈరోజు బిర్యానీ చేశానండి. బిర్యానీ అంటే పలావ్లో చేశాను అనమాట, వెజిటేబుల్ పలావ్. దాంట్లోకి అయితే మిల్ మేకర్ కర్రీ చేసి పిల్లల క్యారేజీకి అయితే రెడీ చేసేసుకున్నానండి. ఇది ఫాస్ట్గా ఎంత కంగారుగా చేశాను అనుకుంటున్నారో వంట. తెల్లారేసరికి ఆటో వచ్చేస్తుందండి 7:30కే, మరీ దారుణంగానే. 8కన్నా రావట్లేదు. సెకండ్ ట్రిప్ అయినా తీసుకెళ్ళవయ్యా అంటే 9కి వస్తానమ్మా, మీ ఇష్టం పంపిస్తే పంపించండి అంటున్నారు. ఆ పిల్లల స్కూల్ ఏమో 8:30కే, ఇక్కడ వచ్చేదేమో 7:30కి వచ్చేస్తున్నారు. సర్లే ఇంకేదో విధంగా ముందే పంపించడం బెటర్ కదా లేట్గా కన్నా అని 7:30కే ఆటోకి పంపించేస్తున్నానండి. ఇదిగోండి బిర్యానీ ఏదో చేశాను. నెక్స్ట్ ఏమో మిల్ మేకర్ కర్రీ అయితే వండానండి. వండేసి పిల్లలకైతే బాక్స్ పెట్టేశానండి. కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందనమాట. ఎంత బాగుందనుకుంటున్నారు. పిల్లలకైతే క్యారేజీ పెట్టేసిన తర్వాత నీళ్ళు అయితే పెట్టానండి. మళ్ళీ కొద్దిగా రైస్ అయితే వండానమాట, వైట్ రైస్ కావాలని. పిల్లలకైతే ఇడ్లీ పెట్టేశానండి. వాళ్ళు ఇడ్లీ తినేసి క్యారేజ్ తీసుకుని అయితే ఆటో వచ్చేసిందని పంపించేసాను స్కూల్కి. నెక్స్ట్ ఇదిగోండి బట్టలు అయితే ఉన్నాయి మంచం మీద, బెడ్షీట్లు అవన్నీ. బట్టలు ఉతికాను కానీ నిన్న మడత పెట్టడానికి అసలు ఖాళీ లేక అలా కుర్చీలు వేసానండి. అవి తీసి మంచం మీద వేసి ఇప్పుడు ఇదిగోండి మడత పెట్టుకున్నాను అనమాట. గబగబా ఇవన్నీ సర్దేసుకోవాలి ఫాస్ట్గానే. మనం బట్టలు కొనేటప్పుడు ఎంత మజా వస్తుంది కదండి. ఆ మజా అంతా జీవితాంతకాలం వీటిని మడతెట్టుకోవడంలో తీరిపోతుందండి. కొనేటప్పుడు నా ఆతృత ఆయాసం అంతా కూడా బట్టలు ఉతికేటప్పుడు తీరిపోతుందిలేండి. ఉతికి మడతెట్టుకుంటంలో అదే పెద్ద పని అన్నమాట. అసలు ఏవి ఎక్కడ సర్దాలో కూడా తెలియనంత బట్టలు ఉంటాయి. మా ఇంట్లో ఆస్తి ఎక్కువ ఉందంటే ఇవేనండి, బట్టలు అన్నమాట. పిల్లల బట్టలు నావి. ఇంకా నా శారీస్ గురించి చెప్పాలంటే ఇంకా ఇక్కడ ఎక్క సరిపోదులేండి. కొన్న శారీస్ అన్నీ బీరువాలో అలా ఉంటాయి. ఎప్పుడో కడతాము ఒక్కొక్కసారి. ఎందుకు కొంటామో అర్థం కాని పరిస్థితి అనమాట. ఇది అందరు ఆడవాళ్ళకు ఉండే ఆస్తులేలేండి శారీస్ కదా. ఇదిగోండి బట్టలన్నీ మడత పెట్టేశాను కదా. ఇంక ఇప్పిన బట్టలన్నీ కూడా బయట వేసేసి మంచం కూడా శుభ్రంగా సర్దేసుకున్నానండి, బెడ్షీటు. నెక్స్ట్ అండి మా ఇంటికి వచ్చిన అతిథులను చూడాలంటే మీరు లాస్ట్ వరకు చూడాలన్నాను కదా. అతిథులు ఎవరో ఈ సర్దుకుంటాం అంతా అయిపోయిన తర్వాత మరి మీకు చూపించేస్తాను. ఎక్కడికి వెళ్ళిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జాగ్రత్తగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇదిగోండి మా ఇంటికి వచ్చిన అతిథులు వీళ్ళే. చూసారా? చూడండి చక్కగా ఆ మొక్కల మధ్య కూర్చున్న అయోధ్యరామాయణి చూసేసారా? ఇదిగోండి ఇది సెట్ చేశానన్నమాట. ఈ సైడ్ ఉన్నటువంటి మొక్కలు మనీ ప్లాంట్ కాకుండా వేరే మొక్కలు ఉన్నాయి కదా, అవి మా అక్క వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నానండి. చాలా రోజుల నుంచి అడుగుతుంటే ఇచ్చిందన్నమాట. సరే వేసుకోని దీన్ని చిన్న బాక్స్ ఉందన్నమాట, ప్లాస్టిక్ బాక్స్. ఆ బాక్స్లో వేసేసి సెల్ఫీ స్టిక్ ఫస్ట్ టైం నేను మైసూర్లో కొన్న సెల్ఫీ స్టిక్ అండి. ఎంతో కదలండి కాస్ట్. అది పోయింది. పోతే దాన్ని నేను స్టాండ్ లాగా పెట్టేసి పక్కన మనీ ప్లాంట్ పెట్టి ఇదిగోండి ఇలా అయితే వేసాను. దాంట్లో రామాయణ కూర్చోబెట్టేసానండి. లక్ష్మణ సీతా సమేత హనుమంతులు కూడా ఉన్నారు చూసారా? బాగుంది కదా. నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ ఒకటి సెట్ చేశాను. బాగుంది కదండి, భలే ఉంది. నాకైతే చాలా అంటే చాలా నచ్చిందండి. చూడాలి, మొత్తం కొత్తగా వేసాను అనమాట. మొక్కలు ఎలా వస్తాయి ఏంటో భయపడతానే వేసాను కానీ కేర్ తీసుకోవాలి. కేర్ తీసుకుంటే కొద్దిగా బాగుంటాయి అన్నమాట. ఆ టీ కప్ అయితే పగిలిపోయిందండి, చేతిలోంచి జారిపోయి. దాంట్లో చిన్న మనీ ప్లాంట్ పెట్టేసి అక్కడ పెట్టేసాను అనమాట. ఇదిగోండి మనం తెచ్చుకున్నాను కదా గుత్తు గులాబీ అని చెప్పేసి, చిన్న గులాబీలు వచ్చాయి కదండి. దానికైతే చిన్నగా బడ్స్ అయితే వచ్చేయండి మొక్క
మొగ్గలు. ఇది సైడ్ పెట్టాను అన్నమాట. ఎండ తక్కువగా ఉంది, కొద్దిగా ఎండ తగిలే ప్లేస్లో పెట్టాను, మొగ్గలు వచ్చేయండి. నెక్స్ట్ ఏమో నేను కోటస్ మొక్కనైతే తెచ్చుకున్నాను. చూసారా, ఈ మొక్క ఎలా అంటే పెద్ద మొక్క ఉన్నది, ఇంకొక మొక్క కొమ్మ అయితే తెచ్చాను. ఆ కొమ్మకి చిగురు తీసేస్తే చిన్న మొక్క అనేది ఇది వేరే దాంట్లో వేసాను అనమాట. కట్ చేసి ఆ స్టెమ్ కట్ చేసి దీంట్లో వేసాను. ఇది కూడా నిలబడిపోయిందండి, భలే వచ్చేసింది, చక్కగా బుజ్జిగా ఉంది కదా. చాలా నచ్చింది అనమాట నాకు ఇది. నెక్స్ట్ దీని నుంచే తీసానండి, ఇదిగోండి పై కొమ్మ అయితే కట్ చేసి ఇక్కడ నుంచి అయితే తీసేసి దాంట్లో వేసాను. దీన్ని అయితే పెద్ద దాంట్లో, ఇది ఫస్ట్ దాంట్లో ఉండేది ఆ చిన్న గ్లాసులోనే. ఇంకా పెద్ద కావాలంటే మార్చాలి కదా అని చెప్పేసి వేర్లు అవి బాగా వేసుకున్న తర్వాత ఇదిగోండి దీంట్లోకి వేసాను. బాగుంది కదండి, నాకు ఇది చాలా ఇష్టమైన మొక్కలు. కానీ ఇప్పటివరకు వేసుకుంటే అవకాశం అయితే లేదు. ఇప్పుడైనా ట్రై చేస్తున్నాను వేద్దామని చెప్పేసి. చూడాలి ఎంతవరకు సక్సెస్ అవుతాయో. బాగా రావాలని కోరుకుంటున్నానండి మొక్కలన్నీ కూడా చక్కగా నీట్గానే. భలే ఉన్నాయి మొక్కలు, చాలా నచ్చినాయండి. ఒక తృప్తి అనమాట వేసినప్పుడు, అబ్బాయి భలే అనిపిస్తుంది మొక్కలను పెంచేటప్పుడు. మీరు కూడా ట్రై చేయండి వీలైనంత వరకు. చాలా వరకు కూడా మొక్కలు వేసుకుంటే వాటితో టైం స్పెండ్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇదిగోండి, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా మొక్కలు ఉన్నాయి చూపిస్తాను. చిన్న చిన్నగా నాకు తెలియకుండానే 23 ఎన్నో మొక్కలు పెట్టేశానండి. అసలు చివరి అసలు నేను అనుకోలేదనమాట. రోజుగా మొక్కలు వేయాలని అనుకున్న కాడి నుంచి రోజుకి ఒక మొక్క వస్తుందండి. ఇదిగోండి, ఇవి నీలగోరని మొక్కలండి. మొన్న వేసాను 2 మొక్కలు, దీనికి అప్పుడే పూలు వచ్చేసాయి అన్నమాట. అందులోనే కాస్తంత ఎండుమిర్చి అందులో విత్తనాలు ఉంటే అవి చల్లేసానండి. చూసారా ఎలా వచ్చేసాయో మొక్కలు. ఎండుమిర్చి పచ్చిమిరపకాయ మొక్కలు అనమాట. ఇదిగోండి మళ్ళీ గులాబీ మొక్క తెప్పించుకున్నాను, ఇదొకటి. నెక్స్ట్ ఏమో మీకు ఇంకా చూపిస్తాను ఉండండి. ఇది 60 రూపాయలు పెట్టి మా తమ్ముడు తెచ్చాడండి. మొక్కలు అంటున్నావు కదా అక్క, తీసుకో అని చెప్పేసి వేరే నర్సరీ నుంచి అయితే తీసుకొచ్చాడనమాట. వీడియో కాల్లో ఫోన్ చేసి చూపిస్తే ఈ మొక్క తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుందండి గులాబీ. మరి ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఇదిగోండి, ఇది గుత్తి గులాబీ. ఇంకోటి వేసాను కదా చిన్న గులాబీ మొక్క, అది కూడా మొక్కలు వస్తుంది. ఇదిగోండి ఇందులో ఒకటి, ఇందులో ఒకటి. ఇవైతే కాటస్ మొక్కలు వేసాను. మొక్క పేర్లు ఏంటో మీరు చెప్పేయండి, మరి నాకు పెద్దగా తెలీదు. అక్కడ అందంగా ఉంది కదా అని తెచ్చేసి వేసుకున్నాను అంతే. నెక్స్ట్ ఏమో ఖాళీగా ఉన్నట్లోనైతే నేను నీలగోరంటి విత్తనాలు వేసానండి. అవి వస్తాయో చూడాలి. పక్కన ఇంకొక మొక్క ఉంది కదా నీలగోరంటి మొక్క, దానికి కూడా మొక్కలు వస్తున్నాయండి. ఇదిగోండి మందారం మొక్క, ఇది కూడా పెద్ద మందారం అండి, చాలా బాగుంది. పువ్వు అయితే ఒళ్ళిపోయింది కానీ మొక్కలు వస్తున్నాయి చూడండి లైట్గానే. ఇంకా ఉన్నాయండి, చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి వీడియోని ఇంతవరకు ఓపిక చూసినందుకు మీ అందరికీ ఒక థ్యాంక్స్ చెప్పుకోవాలి కదండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటానండి, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా. అంతవరకు సెలవండి, బాయ్.